బట్ నేనేమంటే మీ ట్రైలర్లో మీది 20% 30% సబ్జెక్ట్ ఉందా అని పక్కన పెడితే మీ సినిమాలో ఏవైతే ఇందాక వన్స్ మోర్ అన్నారు చూడండి, అలా వన్స్ మోర్ అనడానికి వీలుగా ఉండే కట్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని తయారు చేసి ఒకటి పెట్టి ఇది ట్రైలర్ అని చెప్పారని అనిపిస్తుంది. లేదు సినిమాలో ఇంకా ఉంటాయి కదా, ఆబ్వియస్లీ సినిమాలో ఉంటాయి కానీ సినిమాని మీరు ట్రైలర్ ఇండికేట్ చేయాలి కదా. 100%. మీరు సినిమాని చూడడానికి వీలుగా ఈ సినిమాలు ఇలాంటి సీన్లన్నీ పెట్టాయి, ఆ సీన్లన్నీ ఇక్కడ పరిచయం చూసుకోండి అని పరిచినట్టు ఉంది. మీరు లేదు మీకు అలా అనిపిస్తే మీరు అలాగా వేరే సినిమాల్లో చూసి అలా అందరూ చేస్తున్నారు మీకు అనిపించవచ్చు. ఈ సినిమాకి నేను జెన్యున్గా చాలా తక్కువ షాట్లు అయితే తీసి ఇక్కడ పెట్టా. అంటే ఇంతకన్నా భయంకరమైనవి ఇంతకన్నా గొప్పవి సినిమాలు ఉన్నాయంటారా? చాలా భయంకరంగా ఉన్నాయి. కాకపోతే అవన్నీ స్టోరీకి సంబంధించి నా స్టోరీ ఇట్ సెల్ఫ్ చాలా భయంకరమైంది. మీకు తెలుసు కదా, నా స్టోరీ చాలా దారుణమైన తేడా స్టోరీ. ఆ స్టోరీ అంతా సీన్లో ఉంటుంది అని సినిమాలో. మీ దారుణమైన తేడా స్టోరీ సింగిల్ లైన్లో చెప్పాలంటే చెప్పాయిందాక అసలైన మగాడు అంటే ఎవరు మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్తా. సినిమాలో అమ్మాయికి మూడు ఎలా అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడో వైఫ్ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దాన్ని జస్టిఫై చేస్తున్నట్టు మీరు సినిమా. సింపుల్ పాయింట్ సార్. ద మోస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా ఇది. ఫీమేల్ రైట్స్ని వాళ్ళకి గుర్తు చేసే సినిమా ఇది. ఈ సినిమా ఆక్వర్డ్గా అనిపిస్తే ఎవరు అమ్మాయిలు ఈ సినిమా చూడకూడదు, లేడీస్ ఎవరు చూడక్కర్లేదు. కారణం ఈ లేడీస్ ఒక గొప్పతనం, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, నీకో న్యాయం వాళ్ళకో న్యాయం కాదని చెప్పి జెంట్స్ అందరికీ నేర్పిస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండడం మనకు కావాలి కాబట్టి ఓన్లీ జెంట్స్కి ఈ సూక్తిని బోధించి వీళ్ళకే సినిమా చూపిద్దాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సినిమా చూడక్కర్లేదు, నచ్చితే చూడొచ్చు. అంటే మీ ఉద్దేశంలో ఫిమేల్ రైట్స్ ఓన్లీ సెక్స్ చుట్టూ తిరుగుతుంటాయా? మీరు అలా అనుకుంటున్నారు, నేను అలా అనుకోలే. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, ఫిమేల్ రైట్స్ కోసం తీసిన సినిమా అంటున్నారు మీరు. అంటే ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా. ఓకే, మీరు సెక్స్ అన్న పదం వాడారు. ఈ సినిమా స్టోరీలో కానీ నాలో కానీ, ఇప్పుడు నా గురించి పక్కన పెడదాం. నో సినిమా స్టోరీలో లవ్ లేని సెక్స్ ఈజ్ యూజ్లెస్ అన్నది మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఈజ్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ లవ్, నథింగ్. సో లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏం చేయగలరు? ప్రేమకి బౌండరీస్ లేవు. సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇంకొక పర్సన్తో అఫేర్ అవ్వచ్చు, లైక్ గ్రీఫ్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సెక్స్ ఇస్ చాలా మైండెడ్ పార్ట్ ఆఫ్ లవ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ రిలేషన్ వితౌట్ లవ్ ఈజ్ యూజ్లెస్. బట్ అవును, మీరు చెప్తున్న మాట ఇందాకనే ముందుగా చెప్పినట్టు మీ ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్న మాటలు కావచ్చు, మీరు ఇస్తున్న సమాధానాలు కావచ్చు, వీటికి మీరు చూపించిన ట్రైలర్కి సంబంధం లేదు కదా అంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా అందుకే బ్యానర్ పేరు, అందుకే మీరే చెప్పారు రీజన్ అది తేడా. మీరు అది చెప్తున్నాను కదండి. నాగేంద్ర గారు యాక్చువల్లీ నేను చెప్పింది ఇందాక ఒక చిన్న మిస్ఫైర్ అయింది. ఏంటంటే నేను అన్నది ఓకే ఏదో కంగారులోనే అలా అన్న అంత ఫీజ్గా ఎక్కువ టైం వేస్ట్ అని నాగేంద్ర గారు చెప్పిందో చూసేదన్నారు. ఒరిజినల్గా అది డిస్ట్రాక్షన్ ఉంది ఆయన. ఎందుకంటే ఆయన అయితే డీటెయిల్గా నిన్న ఒక 1 hour ఆయన ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నిజంగా ఆయనతో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు ఎక్కువ టాపిక్స్ మనం మాట్లాడినా మీరు సినిమా చూసినా నిజంగా ఆయనకు అర్థమైంది, అందరికీ అర్థమవుద్ది నిజంగా. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఓన్లీ ట్రైలర్ ఉంది. మనం ఇప్పుడు వీ కాంట్ టాక్ సో మచ్. సో అదేంటంటే మీరు డెఫినెట్లీ ఇదే చాలా వెరీ ఎమోషనల్ స్టోరీ టోల్డ్ ఇన్ ఏ ఎరోటిక్ వే, ఇన్ ఏ తేడా స్టైల్, ఇన్ ఏ రివర్స్ కాన్సెప్ట్. అండ్ సో డెఫినెట్లీ దట్స్ ద పాయింట్. నేను చెప్పింది అయితే సినిమాలో 100% రిఫ్లెక్ట్ అవుద్ది.